పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గత 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న కొండపల్లి అరుణ్ కుమార్, మట్టపర్తి రాజ్ కుమార్లను వలపని పట్టుకున్న పోలీసులు. వీళ్ళిద్దరూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వీరు పట్టణంలో సంచరిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో వీరిద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 50 గ్రాముల బంగారం వస్తువులను, 150 గ్రాముల వెండి వస్తువులను, 5,000 నగదు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు సిఐ యాదగిరి తెలియజేశారు. మనకి 2024 ఆగస్టు నెలలో 9వ తారీఖున గాంధీనగర్లో ఒక నేరం అయిందనమాట. ఇంటి ఓనర్ వచ్చేసి విజయజ్యోతి గారు అనమాట, టీచర్ గారు. ఆ ఇంట్లో ఒక నేరం జరిగింది. దాని మీద మనకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అదేవిధంగా మనకి 9వ నెలలో అనమాట 11వ తారీఖున నేరం అయితే దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. కటకంశెట్టి వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. వీళ్ళ ఇంట్లో కూడా నేరం జరిగితే ఒక ల్యాప్టాప్ అను కొంత సిల్వర్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ 2 నేరాలు వాటితో పాటుగా మనకి మగుల్తూరు లిమ్స్లో ఒక నేరం అయిందనమాట. 2 నేరాలు అయినాయి అనమాట. ఈ 4 నేరాల్లో పాల్పడినటువంటి 2 వ్యక్తులు మనం ఈ రోజున నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. నిన్న 25వ తారీఖున మనం రాత్రి 9 గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే గాంధీనగర్లో ఉన్నటువంటి విజయజ్యోతి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైతే బంగారం ఎండిపోయిందో వాటిని ఇంటాక్ట్ రికవరీ అనేది చేయడం జరిగిందనమాట. 50 గ్రాములు గోల్డ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్. అదేవిధంగా వెండి 150 గ్రాములు కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి వేణుగోపాల్ గారు, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్లారన్నమాట. ఎటువంటి వస్తువులు దొరకలేదని ల్యాప్టాప్ అను 200 గ్రామ్స్ సిల్వర్ తీసుకెళ్లారు. వాళ్ళు సిల్వర్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసుకున్నారు. వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ అనేది మనం నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి మగుల్తూరు విలేజ్లో వీళ్ళు ఒక నేరం చేశారు. ఆ నేరంలో వాళ్ళకి ఎటువంటి వస్తువులు దొరకకపోవడం వల్ల టీవీని ఉదాహరణ తీసుకెళ్లేసి వాళ్ళు కాకినాడలో అమ్మేశారనమాట. అమ్మితే వాళ్ళకి 5,500 వచ్చినాయి. 500 రూపాయలు ఖర్చు పెట్టుకోగా మిగిలిన 5,000 అనేది మనం నిన్న ముద్దాయిలను అరెస్ట్ చేసినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ నేరానికి పాల్పడినటువంటి ముద్దాయిలు మొత్తం వచ్చేసి 2. ఒక అతని పేరేమో అరుణ్ కుమార్, ఇంకో అతని పేరు కొండపల్లి అరుణ్ కుమార్, రెండో అతని పేరు మట్టపర్తి రాజ్ కుమార్ అనమాట. ఈ కొండపల్లి అరుణ్ కుమార్ అన్నది కాకినాడ, ఈ మట్టపర్తి రాజ్ కుమార్ అన్నది రాజమండ్రి. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. గతంలో నేరాలు చేశారు. ఆ నేరాలు చేసిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా మన దగ్గర నేరాలు చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తూర్పుతాడు విలేజ్లో ఒక రూమ్ అద్దెకి తీసుకొని మన దగ్గర టోటల్గా 2 నెలల కాలంలో వీళ్ళు ఉన్నది ఒక 15 డేసే ఉన్నారు. ఆ 15 డేస్లో వీళ్ళు ఈ 4 నేరాలు చేయడం జరిగిందనమాట. ఈ 4 నేరాల్లో గాను మొదట మట్టపర్తి రాజ్ కుమార్ని మన మగుల్తూరు ఎస్ఐ గారు గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కేసులో ఉన్నటువంటి సిల్వర్ కూడా రికవరీ చేశారన్నమాట. అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే మనోడు ఈ నేరాల గురించి చెప్పలేదనమాట. మళ్ళీ మనకి అరుణ్ కుమార్ దొరికిన తర్వాత అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద మళ్ళీ అతను 2 దొరికారు. 2లో ఈ అరుణ్ కుమార్ అన్నతను ఏమేమి చేసాడు ఒప్పుకున్నాడు. దాని మీద అతను కూడా మళ్ళీ విచారిస్తే అతను కూడా ఆ నేరాలు ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఈ ల్యాప్టాప్, ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ 50 గ్రాముల గోల్డ్, తర్వాత 150 గ్రాముల సిల్వర్, 5,000 రూపాయల క్యాష్ అనేది రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాజమండ్రి సరౌండింగ్లో చేశారు, నిడమర్లో చేశారు, వైజాగ్లో కొన్ని నేరాలు చేశారు. ఖమ్మంలో 2 వీలర్ ఒకటి, బైక్ ఒకటి దొంగతనం చేశారన్నమాట. అది కూడా మన దగ్గర నేరం ఒప్పుకోవడం జరిగింది. అది కూడా 9వ నెలలోనే తీశారు. వైఎస్ఆర్ విగ్రహం ఉంది కదా, అంబేద్కర్ సెంటర్ నుంచి వెళ్తుంటే ఆ విగ్రహం దగ్గర వీళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళ దగ్గర ఈ వస్తువుని రికవరీ చేశారు అనమాట. ఈ కేసు సాల్వ్ చేసినందుకు కానీ ఎస్పీ సార్ అభినందించడం జరిగింది.